ఎవరైనా కొడితే ఈ ఒక్క జాబ్ మాత్రం తప్పకుండా కొట్టాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి వస్తే లైఫ్ మొత్తం సెట్ అయ్యే కేంద్ర ప్రభుత్వ జాబ్. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేంటంటే పెద్ద డిగ్రీలవసరం లేదు, ఎటువంటి అనుభవం కూడా అడగడం లేదు. పురుషులు మహిళలు ఇద్దరికీ అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయవచ్చు. జీతం విషయానికి వస్తే ప్రారంభంలోనే లక్షల్లో జీతం వస్తుంది. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. అంతేకాదు ఫ్యామిలీ పెన్షన్, ఇల్లు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు కూడా ఉంటాయి. ఇలాంటి నోటిఫికేషన్ ప్రతిరోజూ రావు. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ ఈ అవకాశం రాకపోవచ్చు. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఎవరు అప్లై చేయవచ్చు, ఎలా అప్లై చెయ్యాలి, లాస్ట్ డేట్ ఏంటి అనేది సింపుల్గా ఈ వీడియోలోనే చెప్పాను. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇలా మీరు ఏ స్టేట్ వాళ్లైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 20. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి కింద కామెంట్లో మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడ్నుంచి చూస్తున్నారో డెఫినెట్గా మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడ్నుంచున్నారు అని చెప్పేసి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు ఎంత శాలరీ వస్తుంది, అలాగే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మీకు ఫస్ట్ ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 40,000 రూపీస్ శాలరీ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బేసిక్ పేనే 50,000 రూపీస్ నుంచి 1,60,000 రూపీస్ వరకు ఉంటుంది. మీకు A2 గ్రేడ్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇస్తారు. బేసిక్ పేతో పాటుగా మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయి అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే ఇక్కడ చూడండి ఫ్యామిలీ పెన్షన్, ఇన్సూరెన్స్ లింక్డ్ గ్రాడ్యుయేటివ్, ఫ్రీ మెడికల్ అటెన్షన్, లీవ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, సూపర్ యాన్యువేషన్ క్యాష్ అక్యుములేషన్ స్కీమ్, ప్రావిడెంట్ ఫండ్, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. మీకు దాదాపుగా నెలకి 90,000 రూపీస్కి పైగానే శాలరీ ఉంటుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 10 lakhs రూపీస్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చుది. అండ్ ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి చూడండి, క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ కంపెనీస్ మైన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనకి సంస్థకి సంబంధించి ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ సంస్థకి ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో మైన్స్కి సంబంధించి అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆల్ ఇండియా పోస్టింగ్ అని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్స్కి. అండ్ ఒకటే ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డీటెయిల్స్ గనక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీ కింద ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీసర్ లెవెల్ హోదాలో పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారన్నమాట. ఇక్కడ క్యాస్ట్ల వర్గంగా కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి టోటల్గా 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వర్గ వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీల ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని మనకి డిసిప్లిన్ల వారీగా మెన్షన్ చేశారు చూడండి. మైన్స్ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, జియాలజీ, అండ్ ఇక్కడ ప్రాసెస్, కెమికల్ మెటలర్జీ, మినరల్ ప్రాసెసింగ్, మెటీరియల్స్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సో ఈ విధంగా చాలా విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్నైతే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండానూ మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. అవేంటి అంటే గ్రాడ్యుయేట్ ట్రైనీకి సంబంధించి మెకానికల్ విభాగము, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి కెమికల్, ఈ యొక్క విభాగాల్లో పోస్టులకి బీఈ బీటెక్ అనేది సంబంధిత డిసిప్లిన్స్లో ఎవరైతే మినిమం 60% మార్కులతో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట.
ఇక్కడ దీనికి సంబంధించి ఏ డిసిప్లిన్లో క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ జియాలజీకి సంబంధించి జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో ఎవరైతే పీజీ చేస్తున్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రాసెస్కి సంబంధించి కెమికల్, మెటలార్జీ, మినరల్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రాసెస్కి సంబంధించినటువంటి విభాగంలో బీఈ బీటెక్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సంబంధిత విభాగంలో మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మినరల్ ప్రాసెసింగ్కి సంబంధించి మాత్రం ఎంటెక్ అనేది చేసుండాలి. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఇక్కడ మెటీరియల్స్ లేదా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మాత్రం మీరు ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ, సివిల్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా 2 ఇయర్స్ పీజీ గానీ లేదంటే ఎంబీఏ చేసినా కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి సిస్టమ్స్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే ఐటీ, లేదంటే సీఈ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. సో ఇక్కడ మనకు ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చన్నమాట. కాకుండా మీకు క్వాలిఫికేషన్లో మాత్రం మీరు మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీరు మినిమం 55% మార్కులతో పాస్ అయినా కూడా ఎలిజిబులే అన్నమాట. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే నాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ మీకు 2 ఎగ్జామ్స్ లేవు, ఒకటే ఎగ్జామ్ ఉంది. నార్మల్గా ఇలాంటి జాబ్స్కి 2 ఎగ్జామ్స్ పెడతారు, ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఉంటాయి. కానీ ఒకటే ఎగ్జామ్ ఉంది ఇక్కడ. ఒకటే ఎగ్జామ్, అది కూడా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చన్నమాట. ఎక్కడికో దూరంగా వెళ్లాల్సినటువంటి పనిలేదు. మన హైదరాబాద్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది పెడతారు. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్. ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి టోటల్గా ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఎంసీక్యూ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతారు. 85 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి జీకే నుంచి 10 మార్క్స్, రీజనింగ్ నుంచి 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీరు అప్లై చేసే సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీ క్వాలిఫికేషన్ని బట్టి దానికేమో 55 మార్క్స్. సో ఈ విధంగా ఈ యొక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఎగ్జామినేషన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడమైతే జరిగింది. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ క్వాలిఫికేషన్ అండ్ స్టేట్ నేమ్ కామెంట్లో రాయండి. మన ఛానల్ వ్యూవర్స్ ఎక్కడ్నుంచున్నారో తెలుస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ డీటెయిల్ అఫీషియల్ పీడీఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేట్ చేయకండి. జనవరి 20 లాస్ట్ డేట్. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ ఆఫీసర్స్.